రాజకీయాలు చదరంగంలాంటివి. అవతలి వాళ్లు వేయబోయే 2-3 ఎత్తులను మనం ముందే ఊహించి ఎత్తు వేయాల్సి ఉంటుంది. కీలకమైన సమయంలో చకచకా స్పందించకుండా ఊరుకుంటే పరిస్థితి కాంగ్రెస్ పార్టీలాగే ఉంటుంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో పంజాబ్లో స్పష్టమైన మెజారిటీ సాధించిన కాంగ్రెస్ పార్టీ గోవా, మణిపూర్లలో కూడా అతిపెద్ద పార్టీగా నిలిచింది. ముఖ్యమంత్రి అభ్యర్థులు ఎవరో నిర్ణయించుకోవటం, తమకు ఎవరు మద్దతుగా ఉంటారో వాళ్లతో సంప్రదింపులు అన్నీ చకచకా సాగించాలి. కానీ ఆ పార్టీ ఆ స్థాయిలో స్పందించలేకపోయింది. అదే సమయంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చేతులు చాచి ఆహ్వానించింది. అంతే, చిన్న పార్టీలు వచ్చి వాలిపోయాయి. దాంతో 3 రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పాటు చేయగల అవకాశం నుండి ఒక్క రాష్ట్రానికి మాత్రమే కాంగ్రెస్ పరిమితమవ్వాల్సి వచ్చింది. గోవా, మణిపూర్ ఈ 2 రాష్ట్రాల్లోనూ అతిపెద్ద పార్టీగా కాంగ్రెసే నిలిచింది. ఏమాత్రం ముందడుగు వేసినా 2 రాష్ట్రాల్లో ఆ పార్టీ ప్రభుత్వాలే వచ్చేవి. కాని అమిత్ షా మంత్రాంగంతో 2 రాష్ట్రాలు చేజారిపోయాయి. గోవాలో బీజేపీకి 13 స్థానాలుంటే కాంగ్రెస్కు 17 ఉన్నాయి. అలాగే మణిపూర్లో కూడా కాంగ్రెస్ పార్టీకి 28 మంది ఎమ్మెల్యేలుంటే బీజేపీకి 21 మాత్రమే ఉన్నాయి. అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వాలు రావటం లేదు. వాస్తవానికి రెండో అతిపెద్ద పార్టీగా ఉన్న బీజేపీకి ఆ 2 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తామని చెప్పగలిగే నైతిక హక్కు లేదు. కాని కేంద్రంలో ఉన్న అధికారమే దాని హక్కుగా మారింది. ఇక గోవాలో పరిస్థితి చూస్తే గత ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పర్సేకర్ మీద తీవ్రంగా వ్యతిరేకత ఉంది. అందుకే ఆయనతో సహా పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఓడిపోయారు. అదే సమయంలో మాజీ మంత్రి పారికర్ మీద మాత్రం సొంత పార్టీ వాళ్లతో పాటు ఇతర పార్టీ వాళ్లకు కూడా గట్టి నమ్మకం ఉంది. అందుకే ఎన్నికల ప్రచార సమయంలో కూడా పరోక్షంగా పారికర్ను గోవాకు కాబోయే ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ చేశారు. ఆ వ్యూహం వెంటనే ఫలించింది. మహారాష్ట్రవాది గోమంతక్ పార్టీ సహా ఇతర చిన్న పార్టీలు సైతం పారికర్ను ముఖ్యమంత్రిగా ఆమోదించేందుకు ముందుకు వచ్చాయి. చివరకు బీజేపీ వ్యతిరేక పార్టీగా ప్రారంభమైన గోవా ఫార్వర్డ్ పార్టీలోని 3 ఎమ్మెల్యేలలో 2 బీజేపీ వైపు వెళ్లిపోయారు. కాంగ్రెస్ వాళ్లు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని పెడదామని చర్చలు మొదలుపెట్టేలోపే అక్కడ మొత్తమూ చుట్టేశారు. రక్షణ మంత్రి పదవికి పారికర్ రాజీనామా చేయటం, దానిని రాష్ట్రపతి ఆమోదించటం, పారికర్ కోసం ఉప ముఖ్యమంత్రి ఫ్రాన్సిస్ డిసౌజా ఎమ్మెల్యే పదవిని త్యాగం చేయటం, ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తామని చెప్పటం, ఇలాంటి పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. ఇదన్నమాట నయా పాలిటిక్స్. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.